మన జాగ్రత్త మన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది కదా. మన జాగ్రత్త, నువ్వు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, అది నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పగా ఉంది నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క వాగ్దానం. ఆ వాగ్దానం నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడికి ఇష్టమైనట్లుగా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క అపవిత్రమైన దానిని ఈ లోకం నుంచి అసహించుకుంటూ దూరంగా ఉంటూ దేవుడికి ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు దేవుడికి ఇష్టమైనట్లుగా ఉన్నావా, ఆ వాగ్దానం ఆ యొక్క వాగ్దానం నెరవేర్పడుతుంది నీ జీవితంలో. మనోహ యొక్క భార్యకు దేవుడు చెప్పాడు, మనోహ నువ్వు జాగ్రత్తగా ఉండి మద్యాన్ని ఏమైనా కానీ ద్రాక్షారసం ఏమైనా కానీ తినకూడదు, అపవిత్రమైన దానిని నువ్వు ముట్టకూడదు, తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని వెళ్ళి మనోహకు చెప్తుంది. అప్పుడు మనోహ మరి ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభా ఆ పుట్టబోవు బిడ్డను మేము ఇప్పటి వరకు ఒక తల్లిదండ్రులుగా కాలే ప్రభా, ఒక పిల్లలు లేని స్థితిలో ఉన్నాం, కానీ ఆ పుట్టబో బిడ్డను నువ్వు చెప్పావు కదా, ఎలా పెంచాలో మాకు మరొకసారి తెలియచేయి ప్రభా అని చెప్పినప్పుడు మరలా దేవదూత ప్రత్యక్షమై వారితో ఈ మాట అంటుందండి. 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13వ వచనం, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను, ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియూ తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయకొనవలెనని మనోహతో చెప్పాను. చూసారా, అక్కడ మనము 13 వచనాలు 13-14 వచనాలు చదివితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిందంతా ఆవిడ చేయకొనాలి, ఆవిడ చెయ్యాలి. నేను ఏదైతే చెప్పానో ద్రాక్షరసం తాకూడదు, మద్యము తాకూడదు, అపవిత్రమైన వాటిని తినకూడదు, నేను ఏదైతే చెప్పి ఉన్నానో ఆవిడది చెప్పినదంతా చేస్తేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. జాగ్రత్తగా ఉంటేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆ 13వ అధ్యాయము 13వ వచనములు దేవుని దూత 2 సార్లు చెప్తుంది, ఆవిడకి నేను ఆజ్ఞాపించినదంతా, ఆవిడకి నేను చెప్పినదంతా చేయకొనవలెను, చెయ్యాలి. చెప్పిందంతా కామాలు పులి స్టాప్లు మధ్యలో మనకిష్టం వచ్చినవి పెట్టకుండా మనం అన్ని చేసినట్లయితే దేవుడి వాగ్దానాన్ని నెరవేరుస్తాం. ఆవిడ జాగ్రత్తగా ఉంది కాబట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నప్పుడు, అయ్యో ఆ బాధను ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి కల్లారా చూస్తుంది. దేవుడి దూత మనోహ యొక్క భార్యకు వచ్చినప్పుడే అప్పటికే వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. ఆ బాధను కల్లారా చూసి నేను జాగ్రత్తగా ఉంటే నా గర్భం నుంచి ఒక ఆశీర్వాదం వస్తుంది, ఆ ఆశీర్వాదం మా ఇంటితోనే ఆగిపోదు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ రక్షిస్తుందని ఆవిడ జాగ్రత్తగా ఉంది కదా. నీ వాగ్దానము నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు. అయ్యో నేను ఎంతో త్యాగపూరితంగా నేను జీవిస్తా ఉన్నాను, జాగ్రత్తగా ఉంటున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ ఆశీర్వాదం నీతోనే ఆగిపోదు. నువ్వు ఎవరైతే నీ సంఘంలో వారికి ఆశీర్వాదకరంగా, నీ సాక్ష్యం అనేక మంది ఆశీర్వాదకరంగా, నీ యొక్క బంధువులు నీ యొక్క జీవితాన్ని చూసి దేవుణ్ణి వైపు ఆకర్షితులయ్యే జీవితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆవిడ ఎంతగానో జాగ్రత్తగా ఉంది. ఆ జాగ్రత్త తనకి ఎలా వచ్చింది అంటే, అప్పటికే ఇశ్రాయేల్ ప్రజలు పడుతున్న బాధను చూసింది, అంతేకాదు ఆ యొక్క గొడ్రాలిగా ఉన్న అవమానాన్ని చూసింది. ఆ రెండిటి వల్ల తను బహు జాగ్రత్తగా ఉండి చూసింది. దేవుడు చెప్తా ఉన్నాడు, ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైన దేనినైనను నువ్వు తినకూడదు. ఒక ఆత్మీయ అర్థం మనం చూస్తే, అపవిత్రతకు పవిత్ర జీవితాన్ని నువ్వు జీవించాలి. నీతిగా నేను ఈ లోకంలో ఉండాలి. దేవుడికి ఇష్టం లేని ఏ పని కూడా ఏ విధంగా అయితే అసహించుకుంటామో, ఒక చెడుని, దేవుడికి ఇష్టం లేనిది ఏది కూడా మనం ఆ విధంగా అసహించుకునే రీతిలో, ఆ విధంగా బహు జాగ్రత్తగా నేను జీవించినట్లయితే, దేవుడు మనం బహు జాగ్రత్తగా ఉన్నట్లయితే
ఇక అయిపోయింది ఇశ్రాయేల్ స్థితి. ఇంకా 40 సంవత్సరాలు బాధపడ్డారు, నేను గొడ్రాలుగా ఉన్నాను, ఇంకేముంది అనుకోలేదు. వారి జీవితంలో అయిపోయింది అంతా ఇంతే, ఇంకా చనిపోయే వరకు నా స్థితి గొడ్రాలుగానే ఉంటుంది, చనిపోయే వరకు మా ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతుల కింద ఉండాలి అని అనుకుందేమో. కానీ దేవుడు స్థితిని మార్చాడు. మనము కూడా మన జీవితంలో జాగ్రత్తగా జీవించినట్లయితే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం కదా. నిజంగా మనోహ భార్య జాగ్రత్తగా లేకపోతే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని తన గర్భంలో ఉంచేవాడా? ఆ ఆశీర్వాదాన్ని దేవుడు వారి గృహంలో ఉంచేవాడా? ఆ ఆశీర్వాదం ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షించేవాడా? సంసోనునిచ్చి ఒక్కసారి ఆలోచించండి. నీకు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చారు, ఆ వాగ్దానం ఇంకా నెరవేరట్లా. కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారు. మన స్థితికి తగిన కంటే ఎక్కువ వాగ్దానాన్ని ఇచ్చారు. మన స్థితికి అసలు స్తోమతకి అసలు ఊహించడమే కష్టమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే మనకి బ్యాక్గ్రౌండ్, డబ్బులు, పలుకుబడి కాదండి, బహు జాగ్రత్తగా మనం జీవించాలి.